చెడ్డ క్రియలు చేస్తే మరణ పునరుత్థానం చదువుతాం. మరణ పునరుత్థానం అనగా అగ్ని, సరస్సు, నరకం, సాతాను, శబర్దాస్త కదా. మంచి క్రియలు చేస్తేనే దేవుని సన్నిధికి వెళ్తామని పౌలు భక్తులు చెప్తున్నారు. అది మనము మధ్యాహ్నకాల సమయంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన క్రియలు ఏ విధంగా ఉన్నాయి? మంచి క్రియలుగా ఉన్నాయా, చెడ్డ క్రియలుగా? చెడ్డ క్రియలు వెంబడి మనం ప్రయాణం చేస్తున్నామా? మంచి క్రియలు వెంబడి మనము పరుగులు పెడతా ఉన్నామా, అడుగులు వేస్తా ఉన్నాం? ఈ విషయాలన్నీ కూడా మనం ఎత్తుకు తెచ్చుకోవాల్సినటువంటి వారు. మన మధ్యలో అనేక కుబేరులు, చక్కని విఐపీలు అందరూ మరణించారు. కానీ వారు ఎవరికి కూడా పరలోక రాజ్యం వెళ్ళే అవకాశం లేదు. సెలబ్రిటీలు, గొప్ప గొప్ప సెలబ్రిటీలు ఎందుకు లేదు? వారు దేవుణ్ణి నా నిజరక్షకుడిని ఒప్పుకోలేదు. డంబముగా జీవించారు, అహంతో వాళ్ళు బ్రతికారు, అందం ఉందని పొంగారు తప్ప అందం మోస్కారము, సౌందర్యం వ్యర్థమనే విషయాన్ని వారు గ్రహించలేకపోయారు. ఎంతో హైట్లు, ఎంతో ఫీట్లు, ఎంతో సిక్స్ ప్యాక్లు, ఎంతో బలము, ఆరోగ్యము, చక్కని వాగ్దాటి, మంచి నటన, మంచి ఆస్తిపాస్తులు ఉన్నటువంటి వారు చివరికి కృంగిపోక తప్పలేదు, వంగిపోక తప్పలేదు. అందుకంటే ఎందుకు ప్రతి నాలుక నన్ను స్తుతించాలి, ప్రతి మోకాలు నా ఎదుట, అప్పుడే పరలోక రాజ్యం వెళ్తాం. తెలియక చాలా మంది ఈ లోకంలో నేను ఎలా బ్రతికాను అనేటువంటిది చూసుకుంటారు తప్ప నాకు మరొక నిత్య నివాసం ఉంది, ఇది టెంపరీ. నా శరీరం ఏదో ఒక రోజున తనామనకులై వృద్ధాప్యంలో, సాధక బాధల్లో విశ్రమించక తప్పదు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకేం కలగజేస్తానడేమో విశ్రాంతిని, నెమ్మదిని, సమాధానాన్ని ఇస్తానంటే. ఆయన నమ్మినటువంటి బిడ్డలకు, ఆయన నమ్మనటువంటి బిడ్డలతో విశ్రాంతి అనేటువంటిది దొరకదు. ప్రభునంత ప్రేమ యోగు చక్కని నమ్మకస్తుడిగా బ్రతుకు, మోషే సత్య సాక్షిగా బ్రతుకు, బలా నమ్మకమైనటువంటి దోషుడిగా బ్రతుకు. మోషే ఎలా బ్రతుకడమ్మా? నమ్మకంగా జీవించండి. విశ్వాసం అంటే నమ్మకమే కదా, యెహోవాలో నమ్మకమే కదా. మనము విశ్వాసంగా గుర్తించబడతా ఉన్నాము. అంతెందుకు, మన విశ్వాసానికి మూల పురుషుడైన అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి ఏ విధంగా ఎంచబడిందండి? నీతిగా ఎంచబడింది. ఎవరైతే నీతిగా ఎంచబడతారో దేవునిలో వారు ప్రభునందు నిద్రిస్తే వారు తప్పనిసరిగా పరలోక రాజ్యానికి ఎక్కి వెళ్తారు. తప్పనిసరి పూర్వ దినాల్లో ఆనోకులాంటి వారు మానాన్ని చూడకుండా వెళితే కొనుక్కోబడ్డారు. మోషే భౌతిక దేహాన్ని మనకు చూపించిన దూతలో చూపించే దేహంతో పాటుగా వెళ్ళిపోయారు. వీళ్ళంతా ఏ విధంగా పరలోకానికి ఇంత అందాగా చేరుకున్నారంటే దేవుని ఎంతగా ప్రేమించారో, దేవుని మార్గాల్లో ఎంతగా జీవించారో, దేవునికి ఎంతగా సాక్షిగా బ్రతికారో వాళ్ళ క్రియలు సాక్ష్యం ఇచ్చారు. తెలిసేమా? అబ్రహాం క్రియలు సాక్ష్యం ఇచ్చారు, మోషే క్రియలు సాక్ష్యం ఇచ్చారు, ఆనోకు క్రియలు సాక్ష్యం ఇచ్చారు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యమైన వాక్యం తెలియచేస్తాం. కనుక యెహోవా భక్తుల మరణము ఆయనకు మిక్కిలి విలువైనది. యెహోవా భక్తుల మరణము ఆయనకు ఎలాంటిదన్నా? మనం ఏడుస్తాం కదా, తండ్రి చనిపోయినా, తాత చనిపోయినా, పెద్దలు ఎవరు చనిపోయినా వెలగలా వెలగలా ఏడుస్తాం కదండి. ఏడవమ్మా, మా నాయనమ్మ గారు చనిపోయినప్పుడు మరి నాకు ఎంతో దుఃఖం వచ్చేసింది. దుఃఖం వస్తే ఆమెని ఒక 5 నిమిషాలు నేను బాక్స్లో వేసే ముందు, నాన్నగారు నేను తమ్ముడు బాక్స్లో వేసే ముందు ఒక 5 నిమిషాలు నాకు సమయం ఇవ్వండి వారిని అడిగి ఎత్తుకొని దుఃఖం ఆపుకోలేనంత దుఃఖపడుతూ కన్నీరు మున్నీరు అయి ఆమెను బాక్స్లో పెట్టి ప్రార్థనాపూర్వకంగా సాగనంటుంటారు. దైవ కృపమ్మ. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళగా
మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అబ్రహాం ఏ విధంగా అయితే నమ్మారు, మోషే ఏ విధంగా అయితే నమ్మారు, ఆనోకు ఏ విధంగా అయితే నమ్మారు, మనం కూడా ఆ విధమైన నమ్మకాన్ని కలిగి ఉండాలి. దేవుడి పట్ల నిరీక్షణ కలిగి ఉండాలి. జీవిస్తున్నామన్న పేరుకు మాత్రం జీవిస్తున్నాము కానీ మృతులముగా జీవిస్తున్నామని ప్రకటన గ్రంథం తెలియజేస్తాం. ఏం చేస్తున్నామో ప్రకటన గ్రంథం, జీవిస్తున్నామన్న పేరుకు మాత్రం జీవిస్తున్నావు కానీ నీవు కూడా మృతుడవే, చచ్చిన వారితో సమానమే. చచ్చిన వారికి నీకు ఏమంత పెద్ద తేడా ఏమి లేదు. మృత్యువాసన వస్తుంది. నీ క్రియలు, నీ మాటలు, నీ తలంపులు, నీ ఉద్దేశాలు, నీ యొక్క చెడ్డ పనులు, ఇవన్నీ కూడా మృత్యువాసన వస్తున్నాయి. సున్నం కొట్టిన సమాధులతో పోల్చాడు విశ్వాసం లేనటువంటి శాస్త్రుని, పరిచయాలని. బాప్తిస్మా యోహాను యేసు ప్రభు అంతటి గొప్ప ప్రవక్త, మూల పురుషుడు, మనల్ని రక్షించగలిగినటువంటి సమర్థుడు, విశ్వాసం లేనటువంటి వారిని సున్నం కొట్టిన సమాధులతో పోల్చాడు. అంటే పైకి తెల్లగా ఉంటాయి, లోపల ఏముంటాయమ్మా? పుల్లు వాసన. తెరిస్తే ఉండగలమా? కనుక ప్రతి ఒక్కరూ కూడా దేవుళ్ళు నిమగ్నమై ఒక దినాలుగా మన జీవితాన్ని ప్రతిష్ఠించి దేవునికి అంకితాభావంతో మన జీవితాన్ని సమర్పించడం, సహోదర ప్రేమను నిలువలుగా ఉండనిస్తూ, దేవుని యొక్క భయభక్తులతో బ్రతుకుతూ దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూసే వారమై ఉండాలి. మర్చిపోతున్నామండి, మనం దేవుని కొరకు ఎదురు చూసే వారమని మర్చిపోతున్నాం. దేవుడు మన కొరకు రాబోతున్నాడనే విషయాన్ని మర్చిపోతున్నాం. దేవుని యొక్క సన్నిధిలోనికి మనం చేరబోతున్నాం అనే విషయాన్ని మర్చిపోతున్నాం. ఇహపరమైనటువంటి ఆలోచనలు, ఈ లోక సంబంధమైనటువంటి ఆధిపత్య పూలు, ఈ లోకంలో ఉన్నటువంటి హెచ్చుతగ్గులు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంపం, వీటన్నిటి ద్వారా మనుష్యుడు తనంతట తానుగా దేంట్లోకి వెళ్ళిపోతున్నాడండి? నాశన కోపంలోనికి వెళ్ళిపోతున్నాడు. బాల్యంలో ఒక రకంగా ఉంటున్నాం, యవనంలో మరొక రకంగా ఉంటున్నాం, కౌమారంలో మరొక రకంగా ఉంటున్నాం, వృద్ధాప్యంలో మరొక రకంగా ఉన్నాం. రూపురేఖలు ఏమైనా స్టాండ్ అవుతున్నాయండి? స్టాండర్డ్గా ఉన్నాయా చనిపోయిన వరకు? ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళు వీటన్నిటినీ కూడా మనము మనసులో ఉంచుకొని జీవిత అంతము కూడా దేవుని రాకడ ఆలస్యమైతే మనం బ్రతికున్నంత కాలము దేవుని మీద ఆనుకుని జీవించే వారమే ఉండాలి. దేవుని కొరకు ఎదురు చూసే వారమే ఉండాలి. దేవుని యొక్క రక్షణ భాగ్యాన్ని నిత్యము కంటికి రెప్పలా విశ్వాసాన్ని కాపాడుకునే వారమై ఉండాలి అని వాక్యం తెలియజేస్తాం. అటువంటి కృప పరిశుద్ధ ఆత్మ దేవుడు మరి జయనందరావు గారి యొక్క ఆదరణ కోరికలో మనకు అనుగ్రహించిన గాక. ఆమేన్.